అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు కొన్ని మనలాంటి నోరు లేని ప్రాంతాలకు అన్యాయం చేస్తూనే వచ్చారు. అందుకే మనం ఈ ఎండల్లో మా పూర్తి చేయండి, మా ప్రాజెక్ట్ చేయండి, కాకపోతే మా ఈ పని చేయండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు. మన జిల్లాలో ఇప్పుడే మాట్లాడాడు, రవి మాట్లాడాడు, చెప్పాడు, అంతకుముందు అప్పలరాజు మాట్లాడాడు, పెద్దలందరూ మాట్లాడారు, చెప్పారు అన్ని విషయాలు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒక లిస్ట్ కింద చెప్పారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులను వదిలేసి. వారి గోచిగుడ్డలు తప్ప ఏం లేవు. ఈ అన్యాయమైన పరిస్థితులను మరి సరిదిద్దాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి. మరి ఇదే సందర్భంలో అనేక సార్లు ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎందుకు మీకు ఆలోచన కలగడం లేదు? ఏం కారణం చేత? మీకేం తక్కువ చేయలేదే ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా? అనేక సార్లు అన్ని సీట్లు గెలిపించి అధికారం మీకు ఇచ్చారే. మరి ఇంతమందిలో అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాశ్వతమైంది ఈ జిల్లాకు ఒకటైనా చేశారంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. రామ్మోహన్ నాయుడు గారిని కూడా అడుగుతున్నాను నేను. ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయ్యారు, చాలా సంతోషం, నువ్వు చెప్పుకొని. జగన్మోహన్ రెడ్డి మోసగించడానికే పోర్టు శంకుస్థాపన చేశాడు. నువ్వు మోసగించకుండా చేసింది ఏంటో చెప్పండి. మీ అందరూ మీ 40 సంవత్సరాల కాలంలోన 20 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, 20 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదైనా చూపించగలరా? జిల్లాలో చూపించగలరా? ఏమై మౌనంగా ఉన్న వాళ్ళందరూ చూపించగలమని అనుకుంటారా? చూపించగలరా? కొన్ని వేల మంది చూపించలేరని చెప్తున్నారే సాక్ష్యం. మీకు ఎందుకు ఇది పట్టడం లేదని అడుగుతున్నాను నేను. పోనీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలైనా నిర్లక్ష్యం. మీరు మూలపేట పోర్టు ఏమనుకుంటున్నారు? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో డబ్బు ఇవ్వాలా? మనకి అక్కర్లేదు. డబ్బు ఇచ్చేటువంటి ఇదేం లేదు దీంట్లో. దీనికి కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మనం ఉన్నప్పుడే అప్పు తీసుకుని ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే డెవలప్ చేయడానికి ఈ పోర్టుకు మనం అంగీకరించి అప్పుడు శంకుస్థాపన చేసాం. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తారు. మరి పూర్తి అయిపోయి వచ్చింది. ఒక బెర్త్ సుమారుగా అయిపోయిన సమయంలోనే ప్రభుత్వం కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇప్పుడేం మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టక్కర్లేదు కదా. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. మీరెవరు? ఇన్నిసార్లు మీకు గెలిపించి అధికారం ఇచ్చినా ఈ ప్రజలకు మీరేమీ చేయరు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నా. దీనికి పరిష్కారం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఏంటి పరిష్కారం ఉండో చెప్పండి. అంటే మనలోనే తప్పు ఉంది. పూర్వనే పత్రికల్లో వచ్చినటువంటి హెడ్డింగులు చూసి, వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పత్రికలు పెట్టినటువంటి హెడ్డింగులు చూసి అలా మోసపోతున్నాం. ఏమి చేయలేదు వాళ్ళు. దీనికి పరిష్కారం ఒక్కటే ఉందని మీకు మనం చేస్తున్నాం. ఎన్నడైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండే అన్ని సీట్లలో టీడీపీ వాళ్ళకి తరిమి కొట్టే రోజు ఈ జిల్లా ప్రజల నుంచి వస్తుందో ఆ రోజు మాత్రమే భయపడి చేస్తారని మీకు మనం చేస్తున్నాం. మామూలు చేయరు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు, చంద్రబాబు వచ్చినప్పుడు మాటలు చెప్తున్నా చూడండి. ఈ జిల్లా చాలా అభివృద్ధి చెందిపోయింది, అభివృద్ధి చెందకంటే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా మొన్నొచ్చి కూడా మాటలు చెప్పాడు. మరి ఎవరు జరగకపోవడానికి ఎవరు కారకులు? నువ్వే కదా. 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీకు అన్ని సీట్లు గెలిపించి ఇచ్చాం కదా. చేయకపోతే నువ్వే కదా బాధ్యత.